ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదూ? మీరు పెడుతున్న కామెంట్స్ చదువుతున్నాం. చాలా మంది ప్రార్థన అవసరతలు కోరుతూ ఉన్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనకు దేవుడు తగిన సమయంలో జవాబు దయచేదురుగాక. ఆమేన్. కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకుంటున్నాయా? నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా అన్ని విషయాల్లో దేవుని స్తుతించడం నేర్చుకో. కష్టమైన, సుఖమైన, నష్టమైన, దుఃఖమైన, ఆనందకరమైన పరిస్థితులైన, వేదనైన, ఆర్థికపరమైన ఇబ్బందులైన, ఎలాంటి పరిస్థితి అయినా కూడా దేవుణ్ణి స్తుతించు. ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అన్ని వేళలా దేవుని స్తుతించు నేర్చుకో. ఇది కొంచెం కష్టమైన పనే మానవులుగా, కానీ బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన కష్ట సమయంలో అన్ని కోల్పోయినా కూడా దేవుని స్తుతించాడు. ఎవరా వ్యక్తి అంటే యోబు గారు. నిజంగా ఆయన జీవితంలో గొప్ప ధనవంతుడు, యథార్థవంతుడు, ప్రార్థనపరుడు, నీతిమంతుడు, అన్ని కలిగి ఉన్న వ్యక్తి. మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఆయన. అయితే ఆయన జీవితంలో సమస్తము కోల్పోయాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, కడుపుని పుట్టిన పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆఖరికి ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది. ఆ సమయంలో యోబు అన్న మాట, నిజంగా ఆ మాట బైబిల్లో ఎవరు అనలేదు. ఆయన అంటారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామానికే మహిమ కలుగును గాక. తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా అలాగే తిరిగి వెళ్తానయ్యా. నేను మాత్రము నా దేవుని స్తుతిస్తా, నా దేవుని ఆరాధిస్తా అని దేవుని ఘనపరిచాడు. నిజంగా అటువంటి హృదయము మనకు కూడా కావాలి. ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రతి పరిస్థితుల్లో నీ దేవునికి స్తుతి చెల్లించు, మహిమ చెల్లించు. ఖచ్చితంగా అయ్యా, ఈ రోజు నువ్వు నష్టం చూడొచ్చు, ఆ నష్టాన్ని దేవుడు సుఖంగా మారుస్తాడు. ఈ రోజు లేమి నువ్వు చూడొచ్చు, ఆ లేమిని దేవుడు సమృద్ధిగా మారుస్తాడు. ఈ రోజు కొద్దిపాటి అనారోగ్యము, బలహీనతలు అయితే ఆ అనారోగ్యంలోనే దేవుడు ఒక మంచి సాక్ష్యాన్ని నిలవబెడతాడు. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయనను అన్ని వేళలా స్తుతించు. దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించుదురుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములయ్యా. అవునయ్యా, యోబు వలె అన్ని పరిస్థితుల్లో నేను స్తుతించేవారుగా, నిన్ను గణపరిచేవారుగా మేముండుటకు సహాయం దయచండి. బ్రతికినంత కాలం, తుది శ్వాస విడిచేంత వరకు నీ నామాన్ని మహిమపరుస్తూ, నీ నామానికి ఘనత తెస్తూ మేము జీవించుటకు సహాయం దయచండి అయ్యా. అన్ని వేళలా నీకు మొదటి స్థానం ఇచ్చే బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం దయచండి. ఈ సమయంలో ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి నీ సాక్షులుగా నిలవబెట్టుకోమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.